దేవాలయాలకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నగరం ఇప్పుడు మరో కారణంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహేతర సంబంధాలు, రహస్య డేటింగ్ కోసం ఉద్దేశించిన యాప్ల వినియోగంలో తమిళనాడులోని కాంచీపురం నగరం మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒకవైపు సాంప్రదాయ విలువలు, మరోవైపు డిజిటల్ యుగం తెచ్చిన కొత్త సంబంధాలు. అసలు ఈ మార్పు వెనుక కారణాలేంటి? యువత, మధ్యతరగతి ఆలోచనలు మారుతున్నాయా? ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన కాంచీపురం ఇప్పుడు డిజిటల్ రిలేషన్షిప్ ట్రెండ్ లోను ముందంజలో నిలిచింది. వివాహేతర సంబంధాల కోసం రూపొందించిన డేటింగ్ ప్లాట్ఫామ్లలో నమోదవుతున్న సభ్యత్వాల ఆధారంగా విడుదలైన తాజా వివరాల ప్రకారం కాంచీపురం వరుసగా రెండోసారి దేశంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇది కేవలం ఒక నగరానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, భారతీయ సమాజంలో సంబంధాలపై మారుతున్న ఆలోచనలకు కూడా ప్రతిబింబంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిజిటల్ యుగంలో సంబంధాల నిర్వచనం మారుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతల మధ్య సమతుల్యత కూడా అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం బలవంతపు వివాహాలు, ఉద్యోగ ఒత్తిడి, దాంపత్య జీవితంలో కమ్యూనికేషన్ లోపాలు, భావోద్వేగ అనుబంధం తగ్గడం వంటి అంశాలు కూడా కొందరిని ప్రత్యామ్నాయ బంధాల వైపు నడిపిస్తున్నాయి. మానసిక సంతృప్తి, భావోద్వేగ మద్దతు కోసం కొందరు డిజిటల్ ప్రపంచాన్ని ఆశ్రయిస్తున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చట్టపరంగానూ పరిస్థితులు మారాయి. 2018లో సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 497ను రద్దు చేసింది. అయితే నేరం కాకపోయినా వివాహేతర సంబంధాలు, కుటుంబ వివాదాలు, విడాకుల కేసుల్లో ఇప్పటికీ కీలక అంశంగా పరిగణించబడుతున్నాయి. అందుకే ఈ అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. కాంచీపురం నుంచి కోయంబత్తూర్ వరకు, మెట్రో నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు డిజిటల్ ప్రపంచ సంబంధాలు రూపురేఖలను మార్చేస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ కాలంలో కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతలు కూడా అంతే ముఖ్యమనే వాదన వినిపిస్తోంది. మారుతున్న సంబంధాలు ఈ కొత్త అధ్యాయం భారత సమాజాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందో చూడాలి. సాంప్రదాయాలు బలంగా ఉన్న సమాజంలో కొత్త తరహా సంబంధాలపై పెరుగుతున్న ఆసక్తి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది సామాజిక మార్పుకు సంకేతమా, లేక డిజిటల్ యుగం ప్రభావమా అనే ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి.